इशारे मिलते हैं, अव्यक्त इशारे मिलते हैं, अव्यक्त हमें बन जाने को, अव्यक्त इशारे मिलते हैं, अव्यक्त हमें बन जाने को। ओम शांति। अव्यक्त बाप दादा की रिवाइज कोर्स का मधुर महावाक्य 16 मार्च 86 का मुरली है। आज का डेट है 6 सितंबर 2020 है। मुरली का सार है रूहानी ड्रिल। बाप दादा सभी बच्चों की स्वीट सैलेंस की स्थिति को देख रहे हैं। పిల్లలందరి యొక్క ప్రశాంతమైనటువంటి స్థితిని బాబా చూస్తున్నారు। एक सेकंड में साइलेंस की स्थिति में स्थित हो जाना, यह प्रैक्टिस कहाँ तक की है? ఒక క్షణంలో శాంత స్థితిలో ఉండేటువంటి స్థితిని ఎంతవరకు ప్రాక్టీస్ చేశారు అని చూస్తున్నారు బాబా। इस स्थिति में जब चाहे तब स्थित हो सकते हैं, वह समय लगता है। ఈ స్థితిలో ఎప్పుడంటే అప్పుడు ఉండగలుగుతారా, ఇంకా టైం తీసుకుంటారా అని అడుగుతున్నారు బాబా। క్యూంకి అనాది స్వరూప్ సీట్ సైలెన్స్ అయినా మీ అనాది స్వరూపము పరమశాంతి కదా। ఆది స్వరూప్ ఆవాజ్ మే ఆనే కా హై। ఆది స్వరూపం అంటే మీరు మాటల్లో వచ్చేటువంటిది, లేకిన్ అనాది అవినాశి సంస్కార్ సైలెన్స్ హై। కానీ అనాది అవినాశి సంస్కారం ఏంటి మీది? శాంతం, సైలెన్స్। तो अपने अनादि संस्कार, अनादि स्वरूप को, अनादि स्वभाव को जानते हुए మీరు మీ అనాది సంస్కారము, స్వరూపము, స్వభావము అన్నీ కూడా మీకు తెలిసి జబ్ చాహో తబ్ ఉస్ స్వరూప్ మే స్థిత్ హో సక్తే హో। ఎప్పుడంటే అప్పుడు ఆ స్వరూపంలో మీరు ఉండగలుగుతారా అని అడుగుతున్నారు బాబా। 84 జన్మ ఆవాజ్ మే ఆనే కే హై। 84 జన్మలు మాటల్లో వచ్చేదే ఉంది, వాచాలో వచ్చేదే ఉన్నది। इसलिए सदा अभ्यास आवाज में आने का है। అందుకని ఎప్పటికీ మాట్లాడే అలవాటు అయ్యింది। लेकिन अनादि स्वरूप और फिर इस समय चक्र पूरा होने के कारण, కానీ అనాది స్వరూపము ఇప్పుడు పూర్తిగా ఏమైపోయింది? చక్రం పూర్తి అయిపోవడం వల్ల వాపిస్ సైలెన్స్ ఉమ్మే జానా హై, తిరిగి ఇంటికి వెళ్ళాలి కదా, శాంతిధామానికి వెళ్ళాలి కదా। अब घर जाने का समय समीप है, ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైం దగ్గర వచ్చింది। अब आदि मध्य अंत तीनों काल का पाठ समाप्त कर अपने अनादि स्वरूप अनादि स्थिति में स्थित होने का समय है। ఇప్పుడు మీరు ఆది మధ్యాంత్యం యొక్క 3 కాలాల పాత్ర సమాప్తం చేసుకొని మీ అనాది స్వరూపాన్ని, అనాది స్థితిని మీరు సొంతం చేసుకునే సమయం ఇప్పుడే। इसलिए इस समय यही अभ्यास ज़्यादा आवश्यक है। ఇప్పుడు ఇదే అలవాటు చేసుకోవడం చాలా అవసరము, ఇదే సాధన చాలా అవసరము అంటున్నారు బాబా। అప్నే ఆప్కో చెక్ కరో కి కర్మేంద్రియ జీత్ బనే హై। మిమ్మల్ని మీరు గమనించుకోండి, కర్మేంద్రియాలను జయించారా మీరు? ఆవాజ్ మే నహీ ఆనే చాహే తో వహ ముఖ్ కా ఆవాజ్ అప్నీ తరఫ్ ఖీంచతా తో నహీ హై। మీరు మాట్లాడొద్దు అనుకుంటే మీరు మాట్లాడడం అనేది ఆ యొక్క మాటలు మిమ్మల్ని అయితే ఆకర్షించడం లేదు కదా। इसी को ही रूहानी ड्रिल कहा जाता है। దీన్నే ఆత్మిక ఎక్సర్సైజ్ అంటున్నారు బాబా। జైసే వర్తమాన్ సమయకే ప్రమాణ్, ఇప్పుడు ప్రస్తుత సమయానుసారంగా ఏం చేయాలి? శరీర్ కే లియే సర్వ బీమారియోं का इलाज ఎక్సర్సైజ్ సిఖాతి హై। ఈ శారీరకమైన రోగాలన్నిటికీ కూడా ఎక్సర్సైజ్ నేర్పిస్తారు బయట ప్రపంచంలో। तो इस समय आत्मा को शक्तिशाली बनाने के लिए, మరి ఇప్పుడు ఆత్మను శక్తివంతం చేయాలంటే ఏ रूहानी एक्सरसाइज का अभ्यास चाहिए। ఈ ఆత్మిక ఎక్సర్సైజ్ యొక్క సాధన అవసరము అంటున్నారు బాబా। చారో ఓర్ వైసా భీ వాతావరణ, కైసా భీ వాతావరణ హో, నలువైపులా ఎలాంటి వాతావరణం ఉన్నప్పటికీ, హల్చల్ హో, ఎక్కడ ఆందోళన ఉన్నప్పటికీ, लेकिन आवाज में रहते आवाज से परे स्थिति का अभ्यास अभी बहुत काल का चाहिए। మాటల్లో ఉన్నప్పటికీ కూడా మీరు
మాటలకు అతీతమైనటువంటి సాధన చాలా కాలం నుండి ఉండాలి మీకు అంటున్నారు. శాంత వాతావరణమే శాంతికి స్థితి బనానా, ఏ కోయి బడి బాత్ ని. అన్నీ శాంతంగా ఉంటే మీరు శాంతంగా ఉండడం గొప్ప విషయం ఏమీ కాదు. అశాంతికే బీచ్ ఆప్ శాంత రహో, యహీ అభ్యాస్ చాహియే. ఎంత అశాంతి ఉన్నా దాని మధ్యలో మీరు శాంతంగా ఉండే సాధన అవసరము అంటున్నారు బాబా. ఐసే హీ హల్చల్ కే సమయ్ స్వయం కో అచల్ బనా సక్తే హో. అలాంటి ఆందోళన సమయంలో కూడా మిమ్మల్ని మీరు స్థిరంగా ఉంచుకోగలుగుతారు. వా టైం లగ్తా హై, ఇంకా టైం పడుతుందా లేకపోతే? క్యోంకి టైం లగ్నా ఏ కభీ భీ ధోకా దే సక్తా హై. టైం పట్టడం అంటేనే మోసపోవడం, మోసం జరుగుతుంది మీకు. సమాప్తికే సమయమే జ్యాదా సమయం నహీ మిల్నా హైనా. అంతిమ సమయంలో సమాప్తమయ్యే సమయము ఎక్కువ సమయం దొరకదు కదా మీకు. ఫైనల్ రిజల్ట్ కా పేపర్ కుछ సెకండ్ और మినిటోं का ही होना है. ఫైనల్ పరీక్ష దాని రిజల్ట్ ఏముంటుంది, ఒక సెకండ్ కానీ ఒక నిమిషం కానీ ఉంటుంది. लेकिन चारों ओर की हलचल के वातावरण में अचल रहने पर ही నంబర్ మిల్నా హై. ఎలాంటి ఆందోళనకరమైన వాతావరణం ఉన్నప్పటికీ మీరు స్థిరంగా ఉంటేనే అప్పుడు మీకు నంబర్ 1 మార్కులు దొరుకుతాయి. अगर बहुत काल हलचल की स्थिति से अचल बनने में समय लगने का అభ్యాస్ होगा तो చాలా కాలం నుంచి కూడా ఆందోళనకరమైన స్థితిలో స్థిరంగా ఉండే దానికి సమయంలో ఉంటే, ఆ సాధన ఉంటే సమాప్తికే సమయ క్యా రిజల్ట్ होगी, అంతిమ సమయంలో ఏం రిజల్ట్ ఉంటుంది. इसलिए यह रूहानी एक्सरसाइज का अभ्यास करो. ఈ ఆత్మిక ఎక్సర్సైజ్ యొక్క సాధన చెయ్యండి. मन को जहाँ और जितना समय स्थित करने चाहो. మీ మనసుని ఎక్కడ ఎంతసేపు ఉంచాలనుకుంటే అంత ఉతనా సమయ వహా స్థిత్ కర్ సకో, అంతసేపు మీరు దాన్ని స్థిరంగా ఉంచుకోండి. ఫైనల్ పేపర్ హై బహుత్ హీ సహజ్. అప్పుడు ఈ ఫైనల్ ఎగ్జామ్ పేపరు పరీక్ష చాలా సులభంగా ఉంటుంది. और पहले से ही बात बता देते हैं कि, అందుకే బాబా ముందు నుంచే చెప్తున్నారేమని, యహ్ పేపర్ ఆనా హై, ఇలాంటి పరీక్ష మీకు రాబోతుంది అంటున్నారు. లేకిన్ నంబర్ బహుత్ థోడే సమయమే మిల్నా హై, కానీ కొద్ది సమయంలోనే మీకు నంబర్ దొరుకుతుంది. స్టేజ్ బి పవర్ఫుల్ హో, కానీ మీ స్థితి కూడా చాలా శక్తివంతంగా ఉండాలి. దేహ కే సంబంధ్, దేహ కే సంస్కార్, వ్యక్తి యా వైభవ్. దేహం కానీ, దైహిక సంబంధాలు కానీ, దైహిక సంస్కారాలు కానీ, వ్యక్తులు, వైభవాలు, వైబ్రేషన్స్, వాయుమండల్, ఇవన్నీ సబ్ హోతే హుయే, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటూ కూడా ఆకర్షిత్ నా కరే, మిమ్మల్ని ఆకర్షించకూడదు. ఇసీ కో హీ కహతే హై నష్టో మోహ సమర్థ స్వరూప్. దీన్నే మోహాన్ని జయించి సమర్థ స్వరూపులు అవ్వడం అంటారు. తో ఐసీ ప్రాక్టీస్ హై. మరి అలాంటి సాధన చేస్తున్నారా? లోగ్ చిల్లాతే రహే और आप అచల్ రహో. బయట ప్రపంచం ఆర్తనాదాలు చేస్తూ ఉంటుంది, కానీ మీరు స్థిరంగా ఉండాలి. ప్రకృతి भी माया भी सब लास्ट दाव लगाने के लिए अपने तरफ कितना भी खींचे. ప్రకృతి కూడా మాయ కూడా తన ఆఖరి పందెం కాస్తుందన్నమాట. కాసి మిమ్మల్ని ఎంత వీలైతే అంత లాగడానికి చూస్తుంది. లేకిన్ आप न्यारे और बाप के प्यारे बनने की स्थिति में लवलीन रहो. కానీ మీరు మాత్రం ఎలా ఉండాలి? బాబాకి ఇష్టమైన వాళ్ళై అతీతంగా ఉండి బాబాకి ఇష్టమైన వాళ్ళై మీ ఆ యొక్క స్థితిలో లీనం, ఆయన ప్రేమలో లీనమై ఉండాలి. ఇస్కో కహా జాతా హై దేఖ్తే హుయే నా దేఖో. దాన్ని ఏమంటున్నారు? చూస్తూ కూడా చూడనట్లు ఉండండి. సున్తే హువే నా సునో, ఐసా అభ్యాస్ హో. ఇసీ కో హీ స్వీట్ సైలెన్స్ స్వరూప్ కి స్థితి కహా జాతా హై. దీన్నే స్వీట్ సైలెన్స్ స్థితి అని అంటారు, చాలా పరమశాంత స్థితి అంటారు. ఫిర్ భీ బాప్ దాదా సమయ దే రహా హై. అయినా కానీ పాపం బాప్ దాదా మనకు టైం ఇస్తున్నారు. అగర్ కోయి భీ కమీ హై తో అభి భీ భర్ సక్తే హో. మీలో ఇంకేదైనా లోపం ఉంటే ఇప్పటికైనా సరి చేసుకోండి. క్యోంకి బహుత్ కాల్ కా హిసాబ్ సునాయానా. చాలా కాలం యొక్క లెక్క చెప్పాడు కదా బాబా. తో అభి థోడా ఛాన్స్ హై, కొద్దిగా అవకాశం ఉంది. इसलिए इस प्रैक्टिस की तरह
ఫుల్ అటెన్షన్ రఖో. ఈ ప్రాక్టీస్ గురించి పూర్తి శ్రద్ధ పెట్టండి. పాస్ విత్ ఆనర్ బననా या पास होना यह आधार इसी अभ्यास पर है. పాస్ అవ్వడం కానీ పాస్ విత్ ఆనర్ కావడం కానీ ఇది దేని మీద ఆధారపడి ఉంది? మీ యొక్క సాధన మీద ఆధారపడి ఉంది. ఐసా అభ్యాస్ హై, అలాంటి సాధన చేస్తున్నారా? సమయకి గంటి బజేతో తయారు హోంగే, సమయం గంటలు మోగిస్తుంది, అప్పుడు సిద్ధంగా ఉన్నారా? యా అభి సోచితే హో తయారు హోనా హై, అప్పటికప్పుడు ఆలోచిస్తారా మేము ఇంకా రెడీ కాలేదు అని? इसी अभ्यास के कारण अष्टरत्नों की माला విశేష చోటీ బని హై. ఈ సాధన వల్లనే అష్టరత్నాల మాల చిన్నదిగా తయారయ్యింది. బహుత్ థోడే టైం కి హై, చాలా స్వల్ప టైం కోసం. జైసే ఆప్ లోగ్ కహతే హో నా, సెకండ్ మే ముక్తి వ జీవన్ ముక్తి కా వర్షా లేనా. మీరేమంటారు? ఒక క్షణంలో ఒక సెకండ్లో ముక్తి జీవన్ముక్తి వారసత్వం తీసుకోవాలి అని చెప్తారు కదా. సభీకా అధికార్ హై, ఇందులో అందరికి అధికారం ఉందని చెప్తారు మీరు. తో సమాప్తి కే సమయ భీ నంబర్ మిల్నా థోడే సమయ కీ బాత్ హై. సమాప్తి సమయంలో కూడా మీకు నంబర్ దొరకటం అంటే, మార్కులు దొరకటం అంటే అది సమయాన్ని మీద ఆధారపడి ఉంటుంది. లేకిన్ జరా భీ హల్చల్ నా హో, కానీ ఎంత మాత్రం ఆందోళన అనేది ఉండడానికి వీల్లేదు. బస్ బిందీ కహా ఔర్ బిందీ మే టిక్ జాయే, బిందువు అనగానే బిందువులాగా ఉండిపోవాలి. బింది हिले नहीं, ऐसे नहीं कि इस समय అభ్యాస్ కర్నా షురూ కరో. ఎప్పుడైతే పరీక్ష వచ్చిందో అప్పుడు సాధన చేయటం మొదలు పెట్టడం అది కాదు కదా. మై ఆత్మా హూ మై ఆత్మా హూ, ఏ నహీ చలేగా, ఇలాంటిది నడవదు అంటున్నారు బాబా. క్యూంకి సునాయా వార్ భీ చారో ఊర్కా హోగా. బాబా చెప్పారు నలువైపులా దాడి జరుగుతూనే ఉంటుంది, యుద్ధం అవుతూనే ఉంటుంది. లాస్ట్ ట్రయల్ సబ్ కరెంగే, అంతిమ ట్రయల్ అందరూ వేస్తారు. ప్రకృతి మే భీ జితనీ శక్తి హోగి, మాయా మే భీ జితనీ శక్తి హోగి ట్రయల్ కరెంగి. మాయ కూడా ప్రకృతి కూడా తనలో ఎంత శక్తి ఉందో అంత శక్తిని ప్రయోగిస్తుంది. उनकी भी लास्ट ट्रायल और आपकी लास्ट कर्मातीत कर्मबंधन मुक्त స్థితి होगी. అవి అంతిమ సమయంలో మన మీద ప్రయోగిస్తాయి అని, మీరు అంతిమ కర్మాతీత స్థితి కర్మబంధన ముక్తి అయ్యే స్థితి అవుతుంది మీకు. దోనో తరఫ్కి బహుత్ పవర్ఫుల్ సీన్ హోగి, ఇరు ప్రక్కల కూడా చాలా శక్తివంతమైన దృశ్యం ఉంటుంది. సబ్ శుభ సంకల్పంతో యహీ రక్తే భీ హై, అందరూ శుభ సంకల్పాలు ఇలాగే పెట్టుకుంటారేమని. ఔర్ రఖనా భీ హై, పెట్టుకోవాల్సిందే. కి నంబర్ 1 ఆనా హీ హై, మేము నంబర్ 1లో పాస్ కావాలని శుభ సంకల్పం పెట్టుకోవాల్సిందే. తో జబ్ చారో ఓర్ కి బాతో మే విన్ హోంగే, నలువైపులా వచ్చేటువంటి విషయాల్లో మీరు ఎప్పుడైతే జయిస్తారో తभी వన్ కరేంగే, 1 ఆయేంగే, అప్పుడే మీరు 1లో వస్తారు. अगर एक बात में जरा भी व्यर्थ संकल्प व्यर्थ समय लग गया तो, ఒక్క విషయంలో కనీసము వ్యర్థ సంకల్పం వచ్చినా, వ్యర్థమైనటువంటి సమయం గడిచిపోయినా, తో నంబర్ పీచే హో జాయేగి, మీ నంబర్ వెనక్కి అయిపోతుంది. ఇస్లియే సబ్ చెక్ కరో, అందుకే గమనించుకోండి. చారో హీ తరఫ్ చెక్ కరో, నాలుగు వైపులా మీరు గమనించుకోండి. डबल विदेशी सबसे सब में तीव्र जाने चाहते हैं ना, డబుల్ ఫారినర్స్ అన్నిట్లో ముందు వెళ్ళాలనుకుంటారు కదా. ఇస్లియే తీవ్ర పురుషార్థ వా ఫుల్ అటెన్షన్, తీవ్ర పురుషార్థం చేయాలి, పూర్తి శ్రద్ధ పెట్టాలి. ఇస్ అభ్యాస్ మే అభీసే దేతే రహో, ఇప్పటి నుంచి చేస్తూ ఉండండి. సమझा, క్వశ్చన్ కో భీ జాన్తే హో और టైం కో భీ జాన్తే హో, ప్రశ్న కూడా తెలుసు మీకు, సమయం కూడా తెలుసు. ఫిర్ తో सब पास होने चाहिए, అందరూ పరీక్ష పాస్ అవ్వాలి కదా. अगर पहले से क्वेश्चन का पता होता है तो तैयारी कर लेते हैं. వీళ్ళ ముందే ప్రశ్న ఏమొస్తుందో తెలిస్తే ముందే సిద్ధంగా ఉంటారు కదా. फिर पास हो जाते हैं, పరీక్ష పాస్ అవుతారు. आप सभी तो पास होने वाले हो ना, మీరంతా పరీక్ష పాస్ అయ్యే వాళ్ళే కదా. इस सीजन बाप दादा ने हर एक से मिलने का खुला भंडारा खोला है. ఈ సీజన్లో బాబా అందరితో కలుసుకునేటువంటి ఓపెన్ థియేటర్ చేసేసారు. ఆగే క్యా హోనా హై, ముందు ముందు ఏమవుతుంది, ఫిర్ బతాయింగే, అది తర్వాత చెప్తారు. అవి ఖులే బండారా సే జో భీ లేనా ఆయే హో వో తో లే హీ లేంగే,
ఇప్పుడు నేను ఎంత అందరికీ ఓపెన్ పెట్టాను, ఎవరికి ఏది కావాలో వాళ్ళు తీసుకునే ఉంటారు. డ్రామా కా దృశ్య సదా బదల్తా హీ హై, డ్రామా యొక్క దృశ్యం ఎప్పటికీ మారుతూనే ఉంటుంది. లేకిన్ इस सीज़न में चाहे भारतवासियों को चाहे डबल विदेशियों को सभी को विशेष वरदान मिला ही है. ఈ సీజన్లో అందరికీ కూడా వరదానాలు దొరకలేదు, విశేషంగా వరదానాలు దొరికినాయి. బాప్ దాదానే జో వాయిదా కియా హై, ఆయన ఏం మాట ఇచ్చారు, ఇవతో నిభాయింగే, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఇస్ సీజన్ కా ఫల కావు, ఈ సీజన్లో ఈ ఫలాన్ని మీరు తినండి. ఫల హై మిలన్, ఏంటది, బాబాని కలుసుకోవడమే ఆ ఫలం అంటే వరదానం అనమాట. సభీ సీజన్ కా ఫల్ ఖానే ఆయి హోనా, అందరూ కూడా సీజన్లో ఆ పండు తినడానికి వచ్చారు కదా. బాప్ దాదాకో బి బచ్చోంకో దేకు ఖుషి హోతీ హై, అందుకని పిల్లల్ని చూడగానే ఆయనకు కూడా సంతోషం అనిపిస్తుంది. ఫిర్ భీ సాకారీ సృష్టి మేతో సబ్ దేఖనా హోతా హై, కానీ సాకారీ దృష్టితో చూడాల్సి ఉంటుంది కదా. అవితో మౌజ్ మనాలు, ఇప్పుడైతే ఆనందంగా ఉండండి. ఫిర్ సీజన్కి లాస్ట్ మే సునాయింగే, సీజన్ అంతిమ సమయంలో వినిపిస్తూ చెప్తాను అదంతాను. సేవాకే స్థాన్ భలే అలగ్ అలగ్ హై, సేవా స్థానాలు వేరువేరు ఉండొచ్చు, లేకిన్ సేవా కా లక్ష్య తో ఏకీ హైనా, సేవ యొక్క లక్ష్యం అందరికీ ఒకటే కదా. ఉమంగ్ ఉత్సాహ एक ही है, इसलिए बाप दादा सभी స్థానం को విశేష మహత్వ దేతే హై. ఉల్లాసము ఉత్సాహము ఒకటే ఉంటుంది, కానీ బాప్ దాదా మాత్రం అన్ని స్థానాలకి ఒకే విధమైన విశేషమైన విలువనిస్తున్నారు. ఐసే నహీ ఏక్ స్థాన్ మహత్వ వాలా హై దూసరా కమ్ హై, ఆయన దృష్టిలో ఒకటి వాల్యుబుల్ ఒకటి తక్కువ అనేం లేదు. నై జిస్ భీ ధరణి పర్ బచ్చే పహుంచే హై, ఏ స్థానంలోకైతే పిల్లలు చేరుకున్నారో ఉస్మే కోయి నా కోయి విశేష రిజల్ట్ అవశ్య నికల్ని హై, అందులో తప్పకుండా ఏదో ఒక ప్రత్యేకమైన రిజల్ట్ వస్తుంది. ఫిర్ చాహే కోయి భీ కోయికి జల్దీ దిఖాయి దేతి, కోయికి సమయ పర్ దిఖాయి దేతి, కొన్ని చోట్ల వెంటనే ఆ రిజల్ట్ వస్తుంది, కొన్ని చోట్ల సమయానికి వస్తుంది. లేకిన్ విశేషత సబ్ తరఫ్ కి హై, అన్ని చోట్ల విశేషత ఉన్నది. కిత్నే అచ్చే అచ్చే రతన్ నిక్లే హై, ఎంత మంచి మంచి రత్నాలు లాంటి పిల్లలు వచ్చారు. ఐసే నహీ సమజ్నాకి హమ్తో సాధారణ హై, మీరు అలా అనుకోకండి మేము మామూలు మనుషులం కదా, మామూలు వాళ్ళం కదా. సబ్ విశేష్ హో, మీరంతా విశేషంగా ఉండండి. అగర్ కోయి విశేష్ నా హోతా తో బాప్ కే పాస్ నహీ పहुंचతానా, మీరు విశేషాత్మలు కాకపోతే బాబా దగ్గర రాకపోయేవారు కదా. విశేష హై లేకిన్ కోయి విశేషता को सेवा में लगाते हैं, कोई सेवा में लगाने के लिए अभी तैयार हो रही है. విశేషతలు ఉన్నాయి కానీ కొందరేమో వెంటనే దాన్ని బాబా యొక్క సేవలో వినియోగిస్తారు, కొంతమంది ఏమో మెల్లగా వాటిని బాబా సేవలో వినియోగించడానికి మొదలు పెడతారు. బాకీ హై సబ్ విశేషాత్మాయి, सब महारथी महावीर हो, అందరూ మహారథులే మహావీర్లే. एक एक की महिमा शुरू करे तो లంబీ చౌడీ మాలా బన్ జాయేగి, ఒక్కొక్కరిని గొప్పతనం చెప్పడం మొదలు పెడితే పెద్ద మాల తయారవుతుంది అంటున్నారు బాబా. శక్తియోं को देखो तो हर एक శక్తి మహాన్ ఆత్మ విశ్వ కళ్యాణకారి ఆత్మ దిఖాయి దేగి. శక్తులను చూస్తే అంటే అక్కలను చూస్తే ఎట్లా ఉంటుంది, ఒక్కొక్కరు కూడా మహానాత్మగా విశ్వ కళ్యాణకారి ఆత్మగా కనిపిస్తారు. ఐసే హోనా అలాగేనా, యా సిర్ఫ్ అప్నే అప్నే స్థాన్కే కళ్యాణకారి హో, లేకపోతే మీ స్థానాలకి మాత్రమే కళ్యాణకారీనా మీరు అంటున్నారు బాబా. అచ్చా, బాబా अव्यक्त बाप दादा ने मरो उनको और एक मुरली का छोटा सा मुरली सुनाया. అమృత వేళ శ్రేష్ఠ ప్రాప్తి యొక్క వేళ. అమృత వేళ అంటే ఏంటి, శ్రేష్ఠ ప్రాప్తి యొక్క వేళ. అమృత వేళ అంటే శ్రేష్ఠ ప్రాప్తుల యొక్క వేళ అన్నమాట. आज रूहानी बागवान अपने रूहानी रोज फ्लवर्स का बगीचा देख रहे हैं. ఈరోజు ఆత్మిక వనమాలి, ఆత్మలందరికీ కూడా వనమాలి అయినటువంటి ఆ తండ్రి ఆత్మిక గులాబీ పువ్వుల యొక్క ఉద్యానవనాన్ని చూస్తున్నారు. ఐసా రుహానీ గులాబ్ కా బగీచా అబ్ ఈ సంగం పర్ హీ బాప్ దాదా ద్వారా హీ బంతా హై. ఈ ఆత్మిక గులాబీల యొక్క ఉద్యానవనము ఈ సంగమ యుగంలోనే బాబా ద్వారా తయారవుతుంది. बाप दादा हर एक रूहानी गुलाब के फूल की रूहानियत की खुशबू और रूहानियत के खिले हुए पुष्पों की रौनक देख रहे हैं. బాబ్దా ఏం చూస్తున్నారు, ఈ యొక్క ఈ ఉద్యానవనంలో ఆత్మిక గులాబీల సుగంధం ఎంత ఉంది, వాటి యొక్క అందం ఎంత ఉందో చూస్తున్నారు. ఖుష్బూదార్ సభీ హై, అందరూ సుగంధపూరితమే.
లేకిన్ కిస్కి ఖుష్బూ సదాకాల్ రహనే వాలీ హై. కొంతమందిదేమో ఎప్పటికి శాశ్వతంగా ఆ సుగంధం ఉంటుంది. और किसकी खुशबू थोड़े समय के लिए रहती. కొంతమందిది స్వల్ప సమయం కోసం మాత్రమే ఉంటుంది. कोई गुलाब सदा खिला हुआ है. కొన్ని గులాబీలు ఎప్పటికీ వికసించే ఉంటాయన్నమాట. और कोई कब खिला हुआ कब थोड़ा सा धूप व मौसम के हिसाब से मुरझा भी जाते हैं. కొన్నేమో ఎప్పటికీ వికసించి ఉంటాయి, కొన్ని మాత్రము వాతావరణాన్ని బట్టి ఎండ వచ్చిందనుకోండి దాన్ని బట్టి వాడిపోతూ ఉంటాయి అన్నమాట. లేకిన్ ఫిర్ భీ రుహానీ భగవాన్ కే బగీచే కే రుహానీ గులాబ్. ఎలా ఉన్నప్పటికీ ఆ యొక్క గులాబీ పుష్పాల యొక్క ఆత్మిక గులాబీ పుష్పాల యొక్క వనమాలి యొక్క వనంలో ఉన్న ఆత్మిక గులాబీలు కదా మీరు అంటున్నారు బాబా. కోయి కోయి రుహానీ గులాబ్ మే జ్ఞాన్ కి ఖుష్బూ విశేష హై. కొంతమందిలో జ్ఞానం అనే సుగంధము చాలా ఎక్కువ ఉంది అంటున్నారు. కోయి మే యాద్కి ఖుష్బూ విశేష హై. కొంతమందిలో బాబాను గుర్తు చేసేటువంటి సుగంధం ఎక్కువ ఉంది అంటున్నారు బాబా. తో కోయి మే ధారణాకి ఖుష్బూ, కోయి మే సేవాకి ఖుష్బూ విశేష హై. కొంతమందిలో ఆచరణ బాగుంది, కొంతమందిలో సేవ బాగుంది. ఈ విధమైన సుగంధపూరితంగా పుష్పాలు ఉన్నాయంటున్నాడు బాబా. కోయి ఐసే భీ హై, కొన్ని పుష్పాలు ఇలాంటివి కూడా ఉన్నాయి. जो सर्व खुशबू से संपन्न है, అన్ని రకాల సుగంధాలతో పరిపూర్ణమై ఉన్నాయి కొన్ని పువ్వులు. तो बगीचे में सबसे पहले नजर किसके ऊपर जाएगी. ఉద్యానవనంలోకి వెళితే అన్నిటికంటే ముందు దృష్టి వేటి మీద పడుతుంది చెప్పండి. జిస్కి దూర్ సే హీ ఖుష్బూ ఆకర్షిత్ కరేగి. దూరం నుండే వాటి సుగంధం వాళ్ళని ఆకర్షిస్తుంది. ఉస్ తరఫ్ హీ సబ్కి నజర్ పహలే జాతీ హై. అటువైపుకే అందరి దృష్టి పోతుంది. తో రుహానీ భగవాన్ సदैव సభీ రుహానీ గులాబ్ కే పుష్పం కు దేఖ్తే. అందుకే ఆత్మిక ఉద్యానవనానికి వనమాలైనటువంటి ఆ తండ్రి ఎప్పుడు కూడా ఆత్మిక గులాబీ పుష్పాలనే చూస్తూ ఉంటారు. లేకిన్ నంబర్ వార్, కానీ వాళ్ళు కూడా అందరూ ఒక రకంగా లేరు అంటున్నారు బాబా. ప్యార్ భీ సభీసే హై. అందరి పట్ల ప్రీతి ఉంది బాబాకి. క్యూంకి హరేక్ గులాబ్ పుష్పకే అందర్ భగవాన్ ప్రతి ప్యార్ హై, అతి ప్యార్ హై. అంటే ప్రతి ఆత్మిక గులాబీకి కూడా ఆ వనమాలి అంటే చాలా అత్యంత ప్రీతి అంటున్నారు బాబా. మాలిక్ సే పుష్పం కా ప్యార్ హై. మాలిక్ యజమాని అంటే పుష్పాలకి ఇష్టమే కదా. और मालिक का पुष्पों से प्यार है. యజమాని కూడా పువ్వులంటే ప్రీతి. फिर भी షోకేస్ మే సదా రఖనే వాలే రుహానీ గులాబ్ వహీ హోతే హై. కానీ షోకేస్లో ఎప్పటికీ ఉంచే గులాబీ ఎవరవుతారు. సదా సర్వ ఖుష్బూ సే సంపన్న హై. ఎప్పుడు కూడా అన్ని రకాల సుగంధాలతో పరిపూర్ణమై ఉన్న గులాబీని మాత్రమే షోకేస్లో పెడతారు. और సదా ఖిలే హుయే హై. ఎప్పటికీ అట్లా వికసిత పుష్పంలాగా ఉంటేనే పెడతారు. ముర్జాయే హుయే కభీ నహీ. వాడిపోయిన పుష్పాన్ని అయితే పెట్టారు కదా. రోజు అమృత వేళే బాప్ దాదా స్నేహ और శక్తికి విశేష పాలనాసే. బాబా అమృత వేళ ఏ శక్తితో మనకు పాలన చేస్తున్నారు. స్నేహ और శక్తి విశేషంగా పాలన చేస్తున్నారు. ఈ రెండిటితో సభీ రుహానీ గులాబ్కే పుష్పం సే మిలన్ మనాతే. ఆ విధంగా అమృత వేళ బాబా మనందరినీ కలుసుకుంటారు. అమృత వేళ విశేష ప్రభు పాలనాకి వేళ హై. అమృత వేళ అంటేనే ప్రత్యేకంగా ప్రభు యొక్క పాలనా సమయం. అమృత వేళ విశేష పరమాత్మ మిలన్కి వేళ హై. అమృత వేళ ప్రత్యేకంగా పరమాత్మను కలుసుకునే సమయం. రుహానీ రుహు రిహాన్ కర్నేకి వేళ హై. ఆత్మ పరమాత్మతో ముచ్చటించే సమయం. అమృత వేళ భోలే బండారీ కే వరదానం కే ఖజానం సే సహజ వరదాన్ ప్రాప్త హోనేకి వేళ హై. అమృత వేళ భోలానాథుడైన ఆ తండ్రి యొక్క వరదానాలు ఆ యొక్క సంపద ఆ ఖజానా నుంచి తీసుకునేటువంటి వరదానాలు పొందే వేళ. జో గాయన్ హై మన ఇచ్చిత్ ఫల్ ప్రాప్త కర్నా. మహిమ ఏమంటారు, మీ మన కామనలన్నీ కూడా తీర్చే సమయము అంటారు. యహ ఇస్ సమయ అమృత వేళేకే సమయకా గాయన్ హై. మన మనోకామనలన్నీ కూడా నెరవేరే సమయం ఏది, అమృత వేళ సమయం. దాందే మహిమ అంతా. బినా మెహనత్కే ఖులే ఖజానే ప్రాప్త కర్నేకి వేళ. ఎలాంటి శ్రమ పడకుండా చక్కగా ఓపెన్ పెట్టి ఆ కోశాగారం అంతా మన కోసం ఉంచారు బాబా. ఐసే సుహావనే సమయకు. అలాంటి సౌభాగ్యశాలి సమయం.
శుభప్రదమైన సమయానికి. అనుభవ్ సే జాన్తే హోనా, అనుభవంతో తెలుసుకున్నారు కదా. అనుభవీ హీ జానే ఇస్ శ్రేష్ఠ సుఖకు, అనుభవజ్ఞులే ఈ శ్రేష్టమైన సుఖాన్ని తెలుసుకోగలుగుతారు. శ్రేష్ఠ ప్రాప్తి ఇంకో, దానివల్ల పొందే శ్రేష్ఠ ప్రాప్తులను కూడా వాళ్ళే తెలుసుకోగలుగుతారు. తో బాప్ దాదా సభీ రుహానీ గులాబ్కు దేక్ దేక్ హర్షిత్ హో రహే. అందుకే బాప్ దాదా ప్రతి ఆత్మిక గులాబీని చూసి ఆనందపడుతున్నారు. బాప్ దాదా భీ కహతే హై వాహ్ మేరే రుహానీ గులాబ్. ఆయన కూడా ఆహా నా రుహానీ గులాబ్ అంటే ఆత్మిక గులాబీలు ఎంత బాగున్నాయి అని ఆయన ఆనందపడతారు. ఆప్ వాహ్ వాహ్ కే గీత గాతే తో బాప్ దాదా భీ యహీ గీత గాతే. మీరు కూడా ఆహా బాబా ఎంత గొప్పవాడు అని పాడుకుంటారు కదా, అలాగే బాబా కూడా మీ గురించి అలాగే అంటారు. మురళియాతో బహుత్ సునీ హై, మురళీలు అయితే చాలా విన్నారు. సున్కర్ సంపన్న బన్ గయి, విని చాలా పరిపూర్ణులైపోయారు అంటున్నాడు బాబా. అవి మహాదాని బాంటనీకే ప్లాన్ బనా రహే హో. ఇప్పుడు మహాదాని అయి మీరు పంచేటువంటి ప్లాన్ తయారు చేస్తున్నారు. ఏ ఉమంగ ఉత్సాహ బహుత్ అచ్చా హై, ఈ ఉల్లాసం చాలా మంచిదే. आज यूके अर्थात ओके रहने वाले का टर्न है. डबल विदेशियों का एक शब्द सुन करके बाप दादा सदा मुस्कुराते. వాళ్ళ ఫారినర్స్ని ఒక మాట మాట్లాడితే బాబా విని సంతోషిస్తారట. ఏంటది? కోన్సా? థ్యాంక్ యూ. వాళ్ళు ఎప్పుడు కూడా బాబాకు థ్యాంక్స్ చెప్తారనమాట. థ్యాంక్ యూ కర్తే హుయే భీ బాబా కో భీ యాద్ కర్తే రహతే. థ్యాంక్ యూ అంటూనే బాబాని జ్ఞాపకం చేస్తారు. క్యూంకీ సబ్సే పహలే శుక్రియా దిల్ సే బాప్ కా హీ మాన్తేనా. ఎవరైనా కానీ ముందు అన్నిటికంటే ముందు మనస్ఫూర్తిగా ధన్యవాదాలను ఎవరికి చెప్తారు? హృదయంతోనే చెప్తారు కదా అందరూను. ఉడ్తే బైఠతే అనేక బార్ థ్యాంక్ యూ కహతే హో. యహ్ భీ ఏక్ విధి హై. ఈ కూర్చున్నా లేచినా ధన్యవాదాలు చెప్పడం అనేది ఒక విధానము. బాప్కో యాద్ కర్నేకి, అది కూడా బాబాని జ్ఞాపకం చేసే విధానం. यूके वाले सर्व भिन्न भिन्न हद के शक्तियों वालों को मिलाने के निमित्त बने हुए हैं. అనేక ప్రకారకే నాలెడ్జ్కి శక్తియా హై, వాళ్ళలో రకరకాల జ్ఞాన శక్తి ఉంది, అందుకని వాళ్ళందరినీ కల్పిస్తున్నారు బాబాకి. భిన్న భిన్న శక్తి వాలే, భిన్న భిన్న వర్గ వాలే, భిన్న భిన్న ధర్మ వాలే, భాషా వాలే, సభీకు మిలాకర్ ఏక్ హీ బ్రాహ్మణ వర్గ మేలానా. అంటే రకరకాల శక్తులు ఉన్నవాళ్ళు, వర్గాల్లో ఉండేవాళ్ళు, ధర్మాల్లో ఉండేవాళ్ళు, అనేక భాషల వాళ్ళు, వీళ్ళందరినీ బాబాతో కల్పించి ఒక బ్రాహ్మణ వర్గంలోకి తీసుకురావాలి కదా. బ్రాహ్మణ ధర్మమే బ్రాహ్మణ భాషమే ఆనా, వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ ధర్మంలో బ్రాహ్మణ భాషలో రావాలి. బ్రాహ్మణోంకి భాష భీ అప్నీ హై, బ్రాహ్మణుల భాష కూడా అది వాళ్ళ సొంతమే. జో నయే సమజ్ భీ నహీ సక్తే, కొత్త వాళ్ళకేమీ అర్థం కాదు అది. ఏ క్యా బోల్తే హై, వీళ్ళు ఏమంటున్నారు అనేది. తో బ్రాహ్మణోంకి భాష, బ్రాహ్మణోంకి డిక్షనరీ హీ అప్నీ హై. బ్రాహ్మణుల భాష కానీ వాళ్ళ యొక్క నిఘంటువే వేరు అంటున్నాడు. తో యూకే వాలే సభీకో ఏక్ బనానే మే బిజీ రహతే హై నా, వాళ్ళందరినీ ఒక్కటికి చేయడం కోసం తీరిక లేకుండా ఉంటారు. సంఖ్య भी अच्छी है और स्नेह भी अच्छा है. हर एक स्थान की अपनी अपनी विशेषता तो है ही, लेकिन आज यूके का सुना रहे हैं यज्ञ स्नेही यज्ञ सहयोगी यह विशेषता है. యూకే వాళ్ళలో యజ్ఞం అంటే ఇష్టము, యజ్ఞానికి సహయోగం చేసేవాళ్ళు అచ్చి దిఖాయి దేతే హై, వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. హర్ కదం పర్ పహలే యజ్ఞ అర్థాత్, ప్రతి అడుగులో కూడా వాళ్ళు ముందు యజ్ఞాన్ని చూసుకుంటారనమాట. मधुबन का हिस्सा निकालने में अच्छे नंबर में जा रहे हैं. ముందు బాబాకి మధువనం యొక్క భాగం తీసి పక్కకు పెట్టి తర్వాత సేవ అన్నీ చూసుకుంటారు. దాంట్లో ముందు నంబర్ 1లో వెళ్తున్నారు. డైరెక్ట్ మధువన్ కి యాద్ ఏక్ స్పెషల్ లిఫ్ట్ బన్ జాతీ హై. ఈ విధంగా బాబా యొక్క మధువనం యొక్క జ్ఞాపకం కూడా వీళ్ళకి స్పెషల్ లిఫ్ట్గా అవుతుంది. హర్ కార్యమే హర్ కదమ్మే మధుబన్ అర్థాత్ బాప్ కి యాద్. ప్రతి పనిలో, ప్రతి కార్యంలో కూడా, ప్రతి అడుగులో కూడా మధువనం అంటే బాబా యొక్క జ్ఞాపకం ఉంటుంది. యా బాప్కి పడాయి, బాబా యొక్క చదువు గుర్తుంటుంది. యా బాప్కా బ్రహ్మ భోజన్, బాబా యొక్క బ్రహ్మ భోజనం గుర్తుంటుంది. యా బాప్ సే మిలత్, బాబాతో కలుసుకోవాలని గుర్తుంటుంది. మధువన్ స్వతాహి బాప్కి యాద్ దిలానే వాళ్ళ. మధువనం అంటేనే బాబాని జ్ఞాపకం చేయిస్తుంది. కహా భీ రహతే మధువన్కి యాదానా అర్థాత్, ఎక్కడున్నా కానీ మధువనం జ్ఞాపకం రావడం అంటే విశేష స్నేహ లిఫ్ట్ మే ఆనా, అంటే విశేషంగా మీకు స్నేహం అనే లిఫ్ట్లో వచ్చేస్తారు. చెడ్నేకి మెహనత్ సే చూట్ జాతే, మీరు మెట్లు ఎక్కేటువంటి బాధను తప్పించుకుంటారు. సెకండ్ మే స్విచ్ ఆన్ కియా और पहुंचे. बाप दादा को और कोई हीरे मोती तो नहीं चाहिए. బాబాకు వజ్ర వైడూర్యాలు అవసరం లేదు, మరేం కావాలి?
बाप को स्नेह की छोटी वस्तु ही हीरे रतन है. బాబాకు చిన్న వస్తువైనా స్నేహం అనే చిన్న వస్తువైనా అవే వజ్రవైడూర్యాలతో సమానము. ఇస్లియే సుదామా కే బచ్చే చావల్ గాయే హుయే హే. సుదాముడి యొక్క పిడికెడు అటుకులు మహిమగా చేయబడినాయి కదా. ఇస్కా భావ్ అర్థ యహ నహీ, దీని భావార్థం ఇది కాదు. స్నేహకి చోటీ సి సూయి మే బి మధువన్ యాద్ ఆతా హై. స్నేహంతో చిన్న సూది ఇచ్చినా కానీ ఆ మధువన్ జ్ఞాపకం వస్తుంది కదా. తో వహ్ భీ బహుత్ బడా అమూల్య రతన్ హై. అది కూడా గొప్ప విలువైనదే. క్యూంకి స్నేహ కా దామ్ హై నా, స్నేహానికి విలువ ఉంది కదా. వాల్యూ స్నేహకి హై, అసలైన విలువ స్నేహానికి, చీజ్కి నహీ, వస్తువు కాదు. అగర్ కోయి వైసే హీ బల్ కిత్నా భీ దే దేవే, కొంతమంది చాలా ఇవ్వచ్చు గాక, లేకిన్ స్నేహ నహీతో, ప్రీతి లేకపోతే ఉస్కా జమా నహీ హోతా, అది జమ కాదు పుణ్య ఖాతాలో. और स्नेह से थोड़ा भी जमा करे तो उनका पदम जमा होता है, వాళ్ళకి అనేక రెట్లు జమ అవుతుంది. తో బాప్కో స్నేహ పసంద్ హై, బాబాకు ప్రీతి అనేది ఇష్టం. పిల్లలంటే ప్రీతి అనమాట, స్నేహం. తో యూకే వాళ్ళకి విశేషత యజ్ఞ స్నేహి, యజ్ఞ సహయోగి ఆదిసే రహే. యజ్ఞ సహయోగి స్నేహి మొదటి నుంచి ఉన్నారు వాళ్ళు. యహీ సహజ్ యోగ్ భీ హై, ఇదే సహజయోగం. సహయోగం చేయడమే సహజయోగం. सहयोग का संकल्प आने से ही याद तो बाप की रहेगी ना. सहयोगం చేయాలని సంకల్పం వచ్చిందండి, బాబా గుర్తొస్తారు కదా. तो सहयोगी सहजयोगी स्वतः ही बन जाते. योग बाप से होता, मधुवन अर्थात बाप दादा से. మధువను పంపిస్తున్నామంటే బాప్ దాదా గుర్తొస్తారు. तो सहयोगी बनने वाली भी सहजयोगी सब्जेक्ट में अच्छे नंबर ले लेते हैं. సహయోగి అయ్యే వాళ్ళు కూడా సహజయోగి నంబర్లో ముందెళ్తారు. దిల్ కా సహయోగ్ బాప్కు ప్రియ హై, మనస్ఫూర్తిగా చేసే సహకారము బాబాకి ఇష్టము. ఇస్లియే యహా యాద్గార్ బి దిల్ వాలా మందిర్ బనాయా, అందుకని దానికి జ్ఞాపకార్థంగా దిల్ వాలా మందిర్ ఉంది. తో దిల్ వాలా బాప్కో దిల్ కా స్నేహ, దిల్ కా సహయోగి ప్రియ హై. మనోభిరాముడైన తండ్రికి కూడా మనస్ఫూర్తిగా చేసే స్నేహ సహకారాలే ఇష్టము. చోటీ దిల్ వాలే చోటా సౌదా కర్ ఖుష్ హో జాతే, చిన్న మనసున్న వాళ్ళు కొంచెమే ఇచ్చి సంతోషపడతారు. బడీ దిల్ వాలే బేహద్ కా సౌదా కర్తే, పెద్ద మనసున్న వాళ్ళు పెద్దగా చేసి సంతోషపడతారు. ఫౌండేషన్ బడీ దిల్ హై తో విస్తార్ భీ బడా హో రహా హై. పునాది ఏంటి, పెద్ద మనసు కావాలి, అప్పుడే విస్తారం కూడా గొప్పగా ఉంటుంది. జైసే కోయి జగह पर वृक्ष देखे होंगे तो वृक्ष की शाखाएं भी तना बन जाती है ना. కొన్ని చోట్ల మామూలుగా చెట్టును చూశారనుకోండి, వృక్షాన్ని, ఆ వృక్షం యొక్క శాఖలన్నీ కూడా ఎట్లా ఉంటాయి, మొదల్లాగా కనిపిస్తాయి కదా. తో యూకేకే ఫౌండేషన్ సే తనా నికలా, యూకే పునాది నుంచి మొదలైంది అంటే కాండం మొదలైంది. శాఖాయే నికిలి, దాని నుంచి శాఖలన్నీ వచ్చినాయి. అవి శాఖాయే బి తనా బన్ గయి, ఈ శాఖలు కూడా మొదలైపోయినాయి. ఇస్ తనా సే బి శాఖాయే నికల్ రహీ హై. ఆ కాండం, ఆ మొదటి నుంచి కూడా, ఆ కాండం నుంచి కూడా శాఖలు మొదలవుతున్నాయి. జైసే ఆస్ట్రేలియా నికలా, అమెరికా నికలా, యూరోప్, ఆఫ్రికా నికలే, సబ్ తనా బన్ గయే, అన్నీ కూడా మొదల్లాగానే కనిపిస్తున్నాయి. और हर एक तना की शाखाएं भी अच्छी तरह से వృద్ధి को పా రహీ హై. ప్రతి మొదలు నుంచి వచ్చిన శాఖలు కూడా చక్కగా వృద్ధి అవుతున్నాయి. క్యూంకి ఫౌండేషన్ స్నేహ హై, దీనికి పునాది ఏంటి, స్నేహం. और సహయోగం అన్నమాట. పానీ సే మజబూత్ హై, స్నేహ సహయోగాలనే జలంతో చాలా స్థిరంగా తయారైంది. इसलिए विस्तार भी अच्छा है और फल भी अच्छे हैं. విస్తార్ బాగా ఎక్కువ విస్తరించింది, పండ్లు కూడా బాగా వస్తున్నాయి. అచ్చా వరదాన్, దేహబాన్ కా త్యాగ్ కర్, నిక్రోధి బన్నే వాలే నిర్మాణ్ చిత్ భవ. భ్రాంతిని వదిలిపెట్టి క్రోధం లేని వారై వినయంగా ఉండండి అంటున్నారు. जो बच्चे देहबान का त्याग करते हैं उन्हें कभी भी क्रोध नहीं आ सकता. ఎవరైతే దేహభ్రాంతిని వదిలిపెడతారో వాళ్ళకి ఎప్పుడు క్రోధం రాదు. క్యూంకి క్రోధ ఆనేకే 2 कारण होते हैं. కోపం రావడానికి 2 కారణాలు ఉంటాయి. ఏక్ జబ్ కోయి झूठी बात कहता है, ఎవరైనా అబద్ధం చెప్పినప్పుడు. और दूसरा जब कोई ग्लानि करता है, ఎవరైనా అనవసరంగా నిందిస్తే. ఈ 2 విషయాల్లో క్రోధం వస్తుంది. यही 2 बातें क्रोध को जन्म देती है. ఈ 2 విషయాలే క్రోధానికి జన్మనిస్తాయి.
ఐసీ పరిస్థితి మే నిర్మాణ్ చిత్కే వరదాన్ ద్వారా, అలాంటి పరిస్థితిలో కూడా మీరు వినయంగా ఉండే వరదానంతో అపకారీ పర్వి ఉపకార్ కరో, అపకారం చేసే వాళ్ళ పట్ల కూడా ఉపకారం చేయండి. గాలి దేనే వాలేకు గలే లగావు, నిందించే వాళ్ళని కూడా మీరు ఏం చేయండి, స్నేహాన్ని ఇవ్వండి. నిందా కర్నే వాలేకు సచ్చా మిత్ర బనావు, నిందించే వాళ్ళని దూషించే వాళ్ళని కూడా మీరు నిజమైన మిత్రులుగా చేసుకోండి. తబ కహెంగే కమాల్, అప్పుడే కదా అద్భుతం. జబ్ ఐసా పరివర్తన్ దిఖావో తబ విశ్వకే ఆగే ప్రసిద్ధ హోంగే, అలాంటి పరివర్తన మీరు చేసి చూపించినప్పుడే ప్రపంచం ముందు మీరు ప్రసిద్ధమవుతారు. అచ్చా స్లోగన్, మౌజ్ కా అనుభవ్ కర్నే కే లియే మాయాకి అధీనతకు చోడు స్వతంత్ర బను, మీరు ఆనందానుభూతిని పొందాలంటే మాయకు లొంగకుండా దాన్ని వదిలిపెట్టి స్వతంత్రులు అవ్వండి, ఫ్రీ అవ్వండి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈరోజు దాది యొక్క పాయింట్, బ్రాహ్మణోं पर माया दो प्रकार के वार करते हैं, दो प्रकार से, బ్రాహ్మణుల మీద మాయ రెండు రకాలుగా దాడి చేస్తుందట. ఏక దేహదారియోं में फंसने की మాయా, ఒకటేంటి దేహదారులలో చిక్కుకుపోయే మాయ. దూసరి ఈర్ష్యాకి ప్రబల్ మాయ, రెండోది ఈర్ష్య అనేది చాలా ప్రబలమైనటువంటి మాయ. ఇస్కో యహ ఛాన్స్ మిలా మేరేకు క్యో నహి, వీళ్ళకి అవకాశం దొరికింది నాకెందుకు దొరకలేదు అని ఇలాంటి ఈర్ష్య వస్తుంది. మై కర్నా యహ ఈర్ష్యాకి బోలి, నేను అనడమే ఈర్ష్యతో మాట్లాడడం అన్నమాట. ఈర్ష్య ఊంచి స్థితి సే గిరాదేతి, ఈర్ష్య ఏం చేస్తుంది, మనం ఎంత మంచి స్థితిలో ఉంటే దాన్ని పతనం చేస్తుంది మనని. నేచురల్ ఆగే హై, బాబా కహతే బచ్చే అగర్ కోయి ఆగే బడతా హై తో, ఒకళ్ళు ఎవరైనా ముందు వెళుతున్నారనుకోండి, తుమ్ ఉసే దేఖ్ కర్ ఖుష్ హో జాओ, వాళ్ళని చూసి నువ్వు సంతోషించు. దూసరోं के आगे बढ़ाने वाले నేచురల్ ఆగే హోంగేనా, ఇతరులను ముందు పెట్టేవాళ్ళు ఎప్పుడు వాళ్ళ ముందే ఉంటారు కదా సహజంగా. దూసరోं को ఛాన్స్ దేనా హీ స్వయం ఛాన్సలర్ బన్నా, ఇతరులని అవకాశాలు ఇవ్వడం కూడా మీకు మీరే అవకాశాలు తీసుకున్న వాళ్ళు అవుతారు. అచ్చా, ఓం శాంతి. फरिश्ता बन अब सूक्ष्म वतन आए जाए, तैयार है बाबा आप सबन, तैयार है बाबा आप सबन, हम घर अपने अब जाने को, हम घर अपने अब जाने को, अव्यक्त इशारे मिलते हैं, अव्यक्त इशारे